అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో చాలా కుటుంబాలు చనిపోయారు కదా. వాళ్ళ గురించి అయితే నేను చాలా బాధపడుతున్నానండి. అలా కాకుండా మళ్ళీ ఎంతో భవిష్యత్తు ఉండ డాక్టర్ల మీద కూడా వాళ్ళు భోజనం ఉంటూ ఉండగా వాళ్ళ మీద కూడా పడిపోయిందండి. వాళ్ళ ప్లేట్లతో సహా అలా ఉండిపోయి చనిపోయారండి. తల్లిదండ్రులు చదువుకుంటారు అనుకుంటాం కానీ ఇలా జరుగుద్దని ఎవరు అనుకోరు కదా. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అని చెప్పేసి నాకైతే చాలా బాధగా ఉందండి. ఎన్నో కుటుంబాలు ఇదైపోయినాయండి. ఫ్యామిలీ డాక్టర్ కుటుంబం ఇదైపోయిందండి. వాళ్ళు ఎంతో భవిష్యత్తుతో విదేశాలకు వెళ్ళి బాగుండాలని కోరుకుంటారు కదా. అలా ఎంతోమంది అన్నీ చూశానండి. నాకైతే చాలా బాధగా ఉండి ఒక చిన్న వీడియో చేయాలని చేస్తున్నానండి. ఎంతో భవిష్యత్తు కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలిన వాళ్ళు తొందరగా కోలుకోవాలని మరీ అనుకుంటున్నాను. ఈ చనిపోయిన వాళ్ళందరికీ ఆ దేవుడు ఆత్మశాంతి ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాను. ఎన్నో కుటుంబాల్లో బాధల్ని పెట్టి బాధపడుతున్నారు కదా పిల్లల కోసము. వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలని మరీ కోరుకుంటున్నాను. ఈ రాష్ట్రం అంతా కూడా చాలా బాధపడుతున్నారండి. ప్రతి ఒక్కళ్ళు బాధపడటమే కానీ బాధపడిన వాళ్ళు లేరండి. ఎంతోమంది బాధపడుతున్నారు. ఇలా అకస్మాత్తుగా విమానాలు కూలిపోవటం చాలా ప్రమాదకరం అండి. ఇలా చేయటం కూడా విమానాలు ఇలా కూలిపోకూడదు కదా. ఎంతమంది భవిష్యత్తులు గాలిలో వెళ్ళిపోయినాయండి. అసలు ఎంతమంది భవిష్యత్తులు గొప్ప కూలిపోయారు. ఎన్ని కుటుంబాల్లో విషాదం చేకూరుకుందండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భవిష్యత్తులు బాగోవాలని కోరుకుంటాము. ఇలా అయిపోతాయి అని అనుకోం కదా. అసలు మెడికల్ క్యాంపస్ మీద పడటం ఏంటి, వాళ్ళు తినేవాళ్ళు వెళ్ళిపోయి ఆ విమానం గొప్ప కూలిపోవటం ఏంటి, వాళ్ళు చనిపోవటం ఏంటి, ఎవరైనా ఊహిస్తారండి ఇంత ప్రమాదాన్ని. ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాం వల్ల ఎన్నో అందరూ బాధపడుతున్నారండి. బాధపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ఏదో దిగులు, ఏదో మనశ్శాంతి లేకుండా ఏదో బాధగా ఉందండి. నాకైతే ముగ్గులకి వెళ్ళాలన్నా కూడా వెళ్ళకుండా ఉండాలండి. అసలు ఇంట్లో కూడా ఏం చేయబుద్ధి కావట్లేదు. చాలా బాధపడుతున్నానండి.